బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు గుంటూరు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన గుంటూరుకు బయలుదేరగా మార్గ మధ్యలో పోలీసులు ఆయన్ను అడ్డుకొని ఈ నోటీసులు అందజేశారు. గుంటూరు జిల్లాలో ప్రస్తుతం సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ఎటువంటి సభలకు, సమావేశాలకు, ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. రాజమండ్రి నుండి గుంటూరుకు భారీ కాన్వాయ్తో ర్యాలీగా రావద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. అంబటి రాంబాబు వెంట ఇప్పటికే భారీ సంఖ్యలో అనుచరులు, కార్యకర్తలు ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా బలగాలను మోహరించారు. వివిధ కేసుల్లో రిమాండ్ పూర్తి చేసుకుని నిన్న సాయంత్రం రాజమండ్రి జైలు నుంచి విడుదలైన అంబటి రాంబాబు నేడు గుంటూరుకు రానున్నారు. అయితే శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ఆయన పర్యటనపై ఆంక్షలు విధించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు నిన్న జైలు నుంచి విడుదలయ్యారు. సో ఇప్పుడు గుంటూరుకు వెళ్తున్నటువంటి సమయంలో గుంటూరుకు వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో పోలీసులు మరోసారి అంబటి రాంబాబుకు నోటీసులు జారీ చేశారు. ఎటువంటి ర్యాలీలకు కానీ, ఎటువంటి హడావిడికి కానీ, పర్యటనలకు కానీ అనుమతి లేదు అంటూ స్పష్టంగా పోలీసులు చెప్పినప్పటికీ కూడా భారీ సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు మరి ఏం చేయబోతున్నారు అనేది మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు. శివ, ఏం చేయబోతున్నారు? పోలీసులు ఆల్రెడీ నోటీసులు ఇష్యూ చేశారు. ఎటువంటి ర్యాలీలకు, ఎటువంటి ఒక మూమెంట్స్కి, అంటే కార్యకర్తలతో భారీగా వెళ్ళడానికి అనుమతి లేదని చెప్పినటువంటి నేపథ్యంలో కార్యకర్తలు భారీగా అక్కడికి వచ్చారు. సో పోలీసులు ఏం చేయబోతున్నారు? ప్రస్తుతం నోటీసులు అయితే ఇచ్చారు. ఫర్దర్ వాట్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అక్కడ? మొత్తమే చూసుకుంటే మాజీ మంత్రి అంబటి రాంబాబు నిన్న రాజమండ్రి జైలు నుంచి కూడా దాదాపుగా అన్ని కేసులు, ఆయనపై ఉన్న 50 కేసులకు సంబంధించి కూడా అన్ని కేసుల్లో, కొన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడం, మరికొన్ని కేసులకు సంబంధించి పార్టీ 1A నోటీసులు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిన్న సాయంకాలం విడుదల ఆయన రాజమండ్రిలో ఉండి కొద్దిసేపు క్రితమే రాజమండ్రి నుంచి కూడా ఆయన భారీ ర్యాలీగా వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీ నేపథ్యంలో అంబటి రాంబాబుకి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఒకవైపు రాజమండ్రి పోలీసులు, మరొక వైపు గుంటూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అలాగే శాంతి భద్రత విఘాతంతో పాటు 144 సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో కూడా ర్యాలీకి ఎటువంటి అనుమతి లేదని చెప్పి నోటీసులో పేర్కొన్నారు. రాంబాబు మాత్రం గుంటూరు నుంచి ర్యాలీగా బయలుదేరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే రాజమండ్రిలో ఆయన ర్యాలీ ప్రారంభమైన నిమిషం వ్యవధిలోనే వెంటనే అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన అంబటి రాంబాబు నుంచి గుంటూరు బయలుదేరిన వాహనాలకు సంబంధించి కేవలం 3 వాహనాలకి పోలీసులు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఎక్కువగా ఉన్న వాహనాలన్నింటినీ కూడా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంబటి వాహనం కదిలిన వెంటనే పోలీసులు మిగిలిన వాహనాలను అడ్డుకోవడంతో వెంటనే దిగిన రాంబాబు అక్కడి నుంచి కూడా పోలీసులతో వాగ్వివాదానికి దిగిన పరిస్థితి కనిపించింది. తమ కార్యకర్తల నేతల్ని అనుమతించాలని చెప్పి కూడా ఆయన పోలీసులతో వాగ్వివాదానికి దిగిన పరిస్థితి కనిపించింది. అక్కడే ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు జక్కంపూడి రాజా, పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు పోలీసుల తీరుని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన పరిస్థితి కనిపించింది. రాజమండ్రి నుంచి కూడా గుంటూరు వరకు ర్యాలీగా రావాలని చెప్పి కూడా అంబటి రాంబాబు, వైఎస్ఆర్సీపీ నేతలు తీసుకున్న నిర్ణయం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా రాజమండ్రి అంటే ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల మీదుగా ఆయన భారీ ర్యాలీ చేస్తూ అంటే దాదాపుగా సాయంత్రం వరకు ఈ ర్యాలీ కొనసాగించాలనేది వారి ఆలోచనగా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే విఐపీలు, వివిఐపీలు మూవ్మెంట్ నిత్యం ఉంటున్న నేపథ్యంలో భద్రతాపరమైన ఇబ్బంది సమస్యలు ఏర్పడతాయని చెప్పి పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. శివ, మధ్యలోనే దారి పొడవునా అక్కడక్కడ ఆగడం, ర్యాలీ మార్గంగా వెళ్తూ అక్కడ మాట్లాడడం, ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళ ప్రోగ్రాంలో? అంటే ఖచ్చితంగా ర్యాలీకి సంబంధించి కూడా ఎక్కడైతే నాయకులు కానీ, కార్యకర్తలు కానీ వస్తుంటే ఖచ్చితంగా ఆగి అక్కడి నుంచి కూడా వారితో సంఘీభావం తెలపడం కానీ, లేకపోతే వారికి విష్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఇటీవల కాలంలో అంబటి రాంబాబు జైల్లో ఉన్న సమయంలో కూడా చలో అంబటిల్లుకు సంబంధించి కూడా కాపు నేతలు పిలుపునిచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు విడుదల అవడంతో కూడా కాపు సంఘానికి సంబంధించిన నేతలు, అలాగే వైఎస్ఆర్సీపీ నేతలు భారీగా తరలి రావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నిన్న పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన నేతలు భారీ స్థాయిలో అక్కడికి చేరుకున్నట్లు కూడా కొంత సమాచారం అయితే అందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ పోలీసులు మాత్రం ఎటువంటి అనుమతి లేదు, 3 వాహనాలకు సంబంధించి మాత్రమే అనుమతి ఉందని చెప్పి తేల్చి చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజేష్.
రైట్, థ్యాంక్ యూ శివ. మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి జైలు నుంచి నిన్న విడుదలయ్యారు. అనేక కేసుల్లో రిమాండ్గా ఉన్న నిన్నటి వరకు నిన్న బెయిల్ రావడంతో రిలీజ్ అయ్యారు. అయితే రాజమండ్రి నుంచి గుంటూరు వెళ్తున్నటువంటి క్రమంలో ఇక్కడ భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ర్యాలీగా బయలుదేరే ప్రయత్నం చేసినటువంటి అంబటి రాంబాబుకు మళ్ళీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎటువంటి అనుమతులు లేవు, సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ఎటువంటి ర్యాలీలకు కానీ ఎటువంటి సభలకు కానీ చిన్న చిన్న మీటింగ్స్ కానీ అవకాశం లేదు అంటూ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. సో దీంతో మరోసారి అంబటి రాంబాబు పోలీసులతో వాగ్వాదానికి